నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కొట్టాడయ్య జాక్పాట్, 1,00,000 కోట్ల పెట్టుబడి, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక భారీ స్థాయి జాక్పాట్ కొట్టారనంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మొన్నే మనం చూసాం, విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది. అంటే ఒక బాహుబలి స్థాయి పెట్టుబడిని ఆల్రెడీ విశాఖపట్నానికి తీసుకొచ్చారు. అంటే 1,30,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి విశాఖపట్నంలో వచ్చేసింది. ఆల్మోస్ట్ గ్రౌండ్ అయిపోయినట్టే. ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఆ డేటా సెంటర్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ సంస్థ వచ్చినట్టే. ఖచ్చితంగా ఆ సంస్థ వస్తే దానికి సంబంధించి అనుబంధ సంస్థలు ఎన్ని వస్తాయో ఇంకా మనం కౌంట్ చేసుకోవాలి మెల్లగా. సో అవన్నీ వచ్చాయంటే ఎన్ని లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ యువతకి వస్తాయో అది కూడా కౌంట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇదే ఒక పెద్ద భారీ స్థాయి పెట్టుబడి. గూగుల్ డేటా సెంటరే ఒక భారీ స్థాయి పెట్టుబడి అంటే దానితో పాటుగా మరో భారీ స్థాయి పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది. అయితే ఇది విశాఖపట్నానికి కాదు, రాయలసీమలోని పుట్టపర్తికి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉన్న పుట్టపర్తిలో ఒక భారీ స్థాయి పెట్టుబడిని పెట్టబోతుంది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది DRDO. సో 600 ఎకరాల్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా DRDOకి అప్పగించింది. అక్కడ యుద్ధ విమానాల తయారీ చేపట్టబోతున్నారు. 5th జనరేషన్ ఫైటర్ ఫైట్స్ ఇవి ఇక్కడ తయారవబోతున్నాయి. ఇవి మామూలు యుద్ధ విమానాలు కాదు. ఇవి ఎలాంటివి అంటే వీటి సామర్థ్యం ఎంత అంటే రెప్పపాటులో శత్రు దేశాలలోకి చొచ్చుకు వెళ్ళి టార్గెట్స్ని ఛేదించగలవు. కాబట్టి ఇలాంటి ఫైటర్ జెట్స్ మన ఆంధ్రప్రదేశ్లో తయారు కాబోవటం, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో తయారు కాబోవటం నిజంగా మనకి గర్వకారణం. దేశానికి సేవ చేసే ఇట్లాంటి ఫైటర్ జెట్స్, దేశానికి రక్షణగా నిలిచే, దేశానికి రక్షణ కవచంగా నిలిచి దేశాన్ని రక్షించే ఇలాంటి ఫైటర్ జెట్స్ మన పుట్టపర్తిలో తయారు కాబోవటం, మన పుట్టపర్తిలో తయారవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం నిజంగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం, అదృష్టం కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. అయితే దీనికి సంబంధించి 15,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు అలా ఒప్పించారు. నిజానికి ఇది ఎక్కడికి వెళ్లాల్సిన పెట్టుబడి అంటే కర్ణాటకకు వెళ్లాల్సిన పెట్టుబడి. మన పక్క రాష్ట్రమే కర్ణాటక. బెంగళూరులో భారీ స్థాయి పెట్టుబడి పెట్టాలని ముందు అనుకున్నారు. కానీ చూస్తే అక్కడ ల్యాండ్ సరిగా అందుబాటులో లేదు, ఇబ్బందికరంగా ఉంది. ల్యాండ్ సేకరించడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దానికి దగ్గరలోనే ఉంటుంది కదా, బెంగళూరుకి ఒక 120-130 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పుట్టపర్తి. పైగా ఇక్కడైతే విస్తారమైన ప్రభుత్వ భూమి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 600 ఎకరాల భూమి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు పెట్టుబడి ఇక్కడ పెట్టండి అని చెప్పేసి వాళ్ళని ఒప్పించారు. అంటే లాస్ట్ మంత్లో మీకు గుర్తుండే ఉంటుంది, నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. ఎందుకు కలిశారో ఏమో అని చెప్పేసి అంతా అనుకోవచ్చు. వైసీపీ వాళ్ళు అయితే ఏమనుకుంటారంటే స్కిల్ స్కామ్కి సంబంధించిన కేసులు, లేకపోతే చంద్రబాబు నాయుడు మీదున్న ఇతర కేసులు మాఫీ చేయించుకోవడానికి కలిసి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేయొచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ వాడు కాబట్టి వాళ్ళు అలాంటి కామెంట్స్ చెయ్యరు అని అంటే ఆశ్చర్యపోవాలి, కానీ చేస్తే ఆశ్చర్యమే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కోసమో, లేకపోతే ఆయన సొంత వ్యాపారాల కోసమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కోసమో ఎప్పుడు ఆయన వెళ్ళి కలవరు. రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ. పార్టీ కన్నా ముందు ఆయనకి రాష్ట్రమే ముఖ్యం అని అంటాడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల్ని కలిసినా ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించే ఫస్ట్ డిస్కస్ చేస్తారు. సో అక్కడ డిస్కస్ చేసింది ఏంటంటే, మీకు అక్కడ ల్యాండ్ దొరకకపోతే, ఇబ్బందిగా ఉంటే ఒక్కసారి పుట్టపర్తిలో చూడండి, విస్తారమైన ప్రభుత్వ భూమి ఉంది. మేము 600 కాదు ఇంకా ఎక్కువ ల్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. సో మీరు అక్కడ DRDOకి ఆ ల్యాండ్ ఇవ్వమంటే మేము ఇచ్చేస్తాం, మీరు ఆ ఫైటర్ జెట్స్ తయారు చేసుకోవడానికి. అంటే 140 ఫైటర్ జెట్స్ ఇక్కడ తయారు చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారట. 2027-28 కల్లా ఆ పనులు స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక 2034కి ఇక్కడ నుంచి ఫైటర్ జెట్స్ ఫ్లై అవ్వడానికి టార్గెట్గా పెట్టుకున్నారట. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక భారీ స్థాయి పెట్టుబడి రాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం పెడుతున్న 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి. దీంతో పాటుగా అంటే DRDOకి అనుబంధంగా పనిచేసే కంపెనీస్ కూడా ఉంటాయి కదా, L&T కావచ్చు, లేకపోతే టాటా కంపెనీ కావచ్చు, వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారట. ఇదే పుట్టపర్తిలో పెట్టుబడులు వాళ్ళు కూడా పెడతారని తెలుస్తుంది. మొత్తం మీద 1,00,000 కోట్ల వరకు పెట్టుబడి ఇది వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఎక్కువగా చెప్తున్నారు.
సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎంత కష్టపడుతున్నారు అని చెప్పేసి మనం అంతా అర్థం చేసుకోవచ్చు. భారతదేశానికి ఒక 100 రూపాయల విదేశీ పెట్టుబడి వస్తే 100 రూపాయల విదేశీ పెట్టుబడిలో నుంచి 25 రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కే వస్తుంది. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పెట్టుబడులను ఆకర్షించిన మొదటి రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలబడింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకి మొదటి స్థానంలో నిలబడింది అనంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సామర్థ్యం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎన్ని పెట్టుబడులు సాధిస్తుంది, యువతకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, యువత ఎంత అభివృద్ధి చెందుతారు, రాష్ట్ర ప్రజలు ఎంత అభివృద్ధి చెందుతారు, అలాగే రాష్ట్రానికి రెవెన్యూ ఏ స్థాయిలో జనరేట్ అవుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు ఉన్నారు. ఆ టైంలో హైదరాబాద్ని ఆయన ఏ విధంగా డెవలప్ అవ్వడానికి అప్పట్లోనే బీజం వేశారు, ఒక సీడ్ అప్పట్లోనే ఎలా వేశారనేది మనం చూసాం. ఒక మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారు, సైబర్ టవర్స్ని నిర్మించారు. సో ఆ రెండే ఈ స్థాయిలోకి హైదరాబాద్ని తీసుకొచ్చాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సైబరాబాద్ అనే ఒక కొత్త నగరమే ఏర్పడింది చంద్రబాబు నాయుడు వల్ల అంటే ఆశ్చర్యం కాదు. సో మనం ఇప్పటికి కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ రన్ అవుతూ ఉంటాయి. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి ఈ టెక్నాలజీ కూడుబెడుతుందా అని మాట్లాడిన మాటలు కూడా ఇంకా గింగురుమంటూ మోగుతూనే ఉన్నాయి యూట్యూబ్లో రీల్స్ రూపంలో. ఆయన ఈ రైతుల్ని విస్మరించారు, మీరు ఈ టెక్నాలజీ కూడుబెడుతుందా, అభివృద్ధి చేస్తుందా, కంప్యూటర్లు ఏమైనా కూడుబెడతాయని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇప్పటికీ మారుమరుగుతూనే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు, అది ప్రైవేట్ కంపెనీలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, ఏవి తొంగి చూసిన పాపాను కూడా పోలేదు. మరి ఎందుకని అలాగా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారుల్ని వేధించారో అర్థం కాని పరిస్థితి. ఇక కియా సంస్థని, అప్పట్లో అనంతపురంకి వచ్చిన కియా సంస్థ వాళ్ళ ఉన్నత అధికారులు ఉంటారు కదా, ఆ సంస్థకి సంబంధించి ఎండీలు, మేనేజర్లు, లేకపోతే ఇంకొంత పై స్థాయి అధికారులు ఉంటారు కదా ఆ సంస్థలో, వాళ్ళనైతే గోరంట్ల మాధవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వేళ్లు చూయించి మాట్లాడుతూ బెదిరించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. సో ఇలా బెదిరిస్తే ఏ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయి ఆంధ్రప్రదేశ్లో? ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖం చూస్తారా? సో ప్రైవేట్ కంపెనీలు రాలేదనుకోవచ్చు. మరి గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఎందుకని రాలేదు? ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకని కన్నెత్తి కూడా చూడలేదు? నిజానికి మనం మాట్లాడుకుంటే అప్పుడు ఎప్పుడోనో ఒప్పందం చేసుకున్నారు, విశాఖపట్నం దగ్గర రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి. వైసీపీ అయితే కనీసం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదని చెప్పేసి అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కొంతమంది అడుగుతారు కదా, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కావచ్చు, ఇతర ఎంపీలు కావచ్చు, అటు రాజ్యసభలోనో లేకపోతే లోక్సభలోనో అడుగుతారు, మీరు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ రెండు ఎన్డీఏలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఇచ్చిన హామీనే కదా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము విశాఖ దగ్గర అని చెప్పేసి. ఎందుకని ఏర్పాటు చేయలేదంటే వైసీపీ ల్యాండే ఇవ్వలేదు, వైసీపీ ప్రస్తుత గవర్నమెంట్ ల్యాండే ఇవ్వలేదని చెప్పేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో కాబట్టి ఇది వైసీపీ వైఫల్యం కింద భావించాలి. ఒక పెట్టుబడి పెడతాము, ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా అడుగులు పడకపోవటం అనేది ప్రభుత్వ వైఫల్యం, అడుగులు వేయకపోవటం అనేది ఆ నాయకుల వైఫల్యంగా మనం చూడొచ్చు. కానీ ప్రస్తుతం చంద్రబాబు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏ పెట్టుబడి పెడతానన్నా కానీ ముందుకు అడుగులు వేస్తున్నారు. వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటమా, లేకపోతే నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కూడా కొన్ని ఏర్పాటు చేస్తారు కదా, వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు మంజూరు చేయాలన్నా కానీ వెంటనే అనుమతులు ఇవ్వటం, నిధులు మంజూరు చేయటం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. సో అందుకని రాష్ట్రం వైపు పెట్టుబడులు వరదలాగా పొంగుకొస్తున్నాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.